క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. జనసేన పార్టీ సిబ్బంది కార్యాలయాలపై వారు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లపై రాత్రి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి నానా దుర్భాషలాడి మరి తలుపులు బద్దలు కొట్టి సోదాలు చేయడం అనే విషయాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పోలీసులు విడనాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీని 5 సంవత్సరాలు మాత్రం అధికారంలో ఉంటుంది, కానీ అధికారులు మరి వారి ఉద్యోగం 60 సంవత్సరాల పాటు చేస్తారు. అది గుర్తిరగాలి. రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని తెలుసుకుని పోలీసులు విజ్ఞతతో వ్యవహరించాలి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి మరి జనసేన పార్టీ సిబ్బంది కార్యాలయ పైన వారి అపార్ట్మెంట్లను వారి గదులను సోదాలు చేయడం అనేది నిరసిస్తా ఉన్నాం. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ పైన కూడా నోటీసులు ఇచ్చారు. పోలింగ్ బూత్ కి దగ్గరగా ఉందని లేనప్పటికీ కూడా ఆఫీసుని కార్యాలయం తొలగించమని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి నిరంకుశ చర్యలను ప్రభుత్వ అధికారులు విడనాడకపోతే జనసేన పార్టీ త్వరలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్తుందని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.